జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఒకసారి జిల్లెళ్ళమూడిలో అమ్మతో మాట్లాడుతూ, జిల్లెళ్ళమూడిలో ఉంటే సాధన చేసుకోవచ్చమ్మా అన్న. అంటే అన్నపూర్ణాలయంలో వడ్డం చేయొచ్చండి. మరో సందర్భంలో ఇక్కడ ఉంటే సాధన బాగా సాగుతుందంటే చింతకాయ పచ్చడి దంచొచ్చు అంది. అంటే నాకు అమ్మ చెప్పిన మాటలు కాంటెక్స్ట్ బట్టి నాకేమర్థమైందంటే, సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో అన్నపూర్ణాలయానికి సేవ చేస్తే అదే ఫలితం వస్తుంది అని నాకు అర్థమైంది. మనం దాదాపు గత 10 సంవత్సరాలు బట్టి హైమక్కయ్య పుట్టినరోజు అయిన తర్వాత ఊరగాయ ఉత్సవాలు మొదలెడుతున్నాం. నిమ్మకాయ అన్నపూర్ణాలయంలో వడ్డించడానికి నిమ్మకాయలు పెట్టడం. అమ్మున్నప్పుడు మన సంస్థకు ఉన్న కల్చర్ ఏమిటంటే, పనులన్నీ మన వాళ్ళే చేసుకునేవాళ్ళు. అందరి ఇల్లు కట్టేటప్పుడు కూడా అమ్మ భక్తులే అనేక మంది ఇటుకలు మోయడం కానీ, సిమెంట్ వేయడం కానీ, అందరిల్లు నామం చేస్తూ అందరిల్లు కట్టారు. అప్పుడున్న సోదరీమణులందరూ చాలా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అన్నపూర్ణాలయంలో మనం వాడే వస్తువులన్నీ చాలా పరిశుభ్రంగా, చక్కగా, నీట్గా ఉండాలి. అందుకని మనం గత 10 సంవత్సరాలుగా ఉడతా భక్తిగా మనం ఏం చేస్తున్నామంటే, నవంబర్లో నిమ్మకాయలు వస్తాయి. హైమ పుట్టినరోజు కార్తీక బహుళ షష్ఠి నవంబర్లో వస్తుంది. హైమక్కయ్య పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఒక 2-3 వేల నిమ్మకాయలతోటి 2000 నిమ్మకాయలు అట్లా ఊరగాయ పెట్టి అన్నపూర్ణాలయానికి అందించి పెడతాం. బ్రహ్మదేవుడు దుర్గాదేవిని స్తోత్రం చేస్తూ, యచ్చకించిత్ క్వచిద్వస్తు సరసద్వాఖిలాత్మకే తస్య సర్వస్యయా శక్తి సా త్వం కిం స్తూయసే మమ అని ప్రార్థించారు. ఎక్కడెక్కడ ఎంత చిన్న శక్తి ఉన్నా అది అమ్మవారి ఫ్యాసెట్ ఆఫ్ ద డివైన్ మదర్, శక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః అని మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం కదా. అట్లాగే పంచమాధ్యాయంలో అపరాజితా స్తోత్రంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్నపూర్ణాలయంలో వాడే వస్తువులన్నీ చాలా పరిశుభ్రంగా ఉండాలని మనం ఏం చేస్తామంటే, పసుపు కావాల్సి వస్తే పసుపు కొమ్ములు కొని వాటిని మరపట్టించి జల్లెడ పట్టించి ఆ పసుపు తెచ్చి ఇక్కడ వాడతాం. ఎందుకంటే బెస్ట్ బ్రాండెడ్ పసుపులు మీరు వాడినా కూడా అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కనుక ప్యూర్ కంటెంట్ ఉండదు. అట్లాగే ఈరోజు పళ్ళు కొనాలంటే బజార్లో, పాలు కొనాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఈ పళ్ళన్నీ బ్యాటరీ పౌడర్ వేసి పండిస్తున్నారు. మేము ఎప్పుడైతే 2000-3000 నిమ్మకాయలు కొంటామో ఆ వెండార్ మాకు ఇమ్మీడియట్గా చెప్తాడు ఏంటంటే, చిన్న ప్యాకెట్లో బ్యాటరీ పౌడర్ ఇస్తానండి, తీసుకెళ్ళండి, పసుపచ్చ రంగు వచ్చేస్తుందని. అంటే వాడికి చెప్తాం, అరే నాన్న ఇది మేము అమ్ముకోవడానికి కొంటలేదు, జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయానికి వాడడానికి కొంటున్నామని చెప్పి మనం తీసుకునే ప్రికాషన్ ఏంటంటే, గ్రీన్ కలర్ లైమ్, జ్యూసీ లైమ్, థిన్ స్కిన్ గ్రీన్ కలర్, అది కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చి 2-3 రోజులు మన ఇంట్లోనే ఆరబెడితే అది పసుపు పచ్చ రంగులోకి వస్తుంది. అది వీ ఎన్ష్యూర్ ప్యూరిటీ దట్ వే. అలాగే పని మనుషుల చేత, జీతం కోసం చేసే వాళ్ళ చేత చేయిస్తే వాళ్ళ లెవెల్ ఆఫ్ శుభ్రం ఎంత అన్నది మనం మానిటర్ చేయడం కష్టం. వాళ్ళు స్నానం చేసి వచ్చారా, పరిశుభ్రంగా ఉన్నారా, పరిశుభ్రంగా చేస్తున్నారా, వీటన్నిటికీ మించి ఫిజికల్గా ఒక వర్క్ చేయడంలో, జిల్లెళ్ళమూడికి సంబంధించిన కన్స్ట్రక్టివ్ వర్క్ ఫిజికల్గా చేయడంలో ఒక అపారమైన ఆనందం ఉంది. ఇదంతా మనకి అనుభవంలో తెలిసిన విషయం. ఈసారి ఊరగాయల ఉత్సవాలకి మాకు వచ్చిన మంచి వరం అమ్మవారు ఇచ్చింది ఏంటంటే, బెంగళూరు నుంచి గోపాలకృష్ణ శర్మ గారు వచ్చారు. ఆయన మధురై కోర్ట్స్లో ఆఫీసర్గా పనిచేశారు. బెంగళూరు కృష్ణరాజపురంలో ఉంటున్నారు. సాధకుడు, పూర్ణానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి వచ్చి అన్నపూర్ణాలయంలో హైమాలయం వంటశాలలో కూర్చొని శనగపిండి అంతా జల్లెడ పట్టారు. 3 గంటలు 4 గంటలు మైసూర్ పాక్ చేయడానికి పనికొచ్చారు. నాకు ఆయన చూస్తే ఉత్సాహం కలిగింది. మనం బయట ఏదో వృత్తులు, లాయర్స్ అవ్వచ్చు, ఆడిటర్స్ అవ్వచ్చు, బ్యాంకర్స్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు హాయిగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి అమ్మకి సేవ చేయడంలో అపారమైన ఆనందం ఉంది. ఏ శక్తిని అయితే అమ్మవారు మనకు ప్రసాదించిందో ఆ శక్తి కొంత అమ్మ సేవలో వాడితే మనకు ఆనందం, తృప్తి, ఆ శక్తి ఉన్నదానికి సార్థకత. అందుకని ఆయనతో అడిగా, మీరు నిమ్మకాయలు పెట్టడానికి వస్తారంటే ఆయన చాలా ఉత్సాహంగా, మహోత్సాహంగా నేను పెడతానన్నారు. కృపాకర్ రెడ్డికి ఫోన్ చేశా. ఇట్లా అంటే యంగ్స్టర్స్, దోస్ హు ఆర్ బర్స్టింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సినక్వానాన్ ఏంటంటే,
ఈ సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించమ్మా అని అమ్మని అడిగి ఉత్సాహంగా సంతోషంగా ఇవాళ అమ్మకి సేవ చేసే అదృష్టం నాకు లభించింది అన్న ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నవాళ్ళు మాత్రమే రావాలన్నది సెనెక్వా నాన్ ఫర్ అవర్ ఫంక్షనింగ్. ఇదేదో చాకరీ ఎందుకు వచ్చింది ఈ మధ్య? చాకరీ అన్న మాట చాలా విపరీతంగా వినపడుతోంది. చాకరీ కాదు, ఇది ఒక అదృష్టం, ఒక సేవ, అమ్మకి సేవ చేసే అదృష్టం. కృపాకర్ రెడ్డికి ఫోన్ చేస్తే నేను తప్పకుండా వస్తానన్నాడు. హైదరాబాద్ నుంచి మాధవీలత వచ్చింది. బెంగళూరు నుంచి ఈవి సత్యనారాయణ శాస్త్రి గారి కుమారుడు వచ్చారు. అతను పవన్ కుమార్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్, టుమ్కూరులో ఉంటారు. ఆయన చెప్పింది ఏంటంటే, చిన్నప్పుడు మేము జిల్లేడుమూడిలో ఉన్నామండి. మా నాన్నగారు సత్యనారాయణమూర్తి గారు ఆ జిల్లేడుమూడిలో లెక్చరర్గా పనిచేశారు కదా, వాళ్ళ కుమారుడు. చిన్నప్పుడు మేము చింతకాయ పచ్చడి పెట్టేవాళ్ళం అండి, చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది. అందుకని నేను కూడా వస్తానని ఆయనంతటా ఆయన వచ్చి ఆయన ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నారు. ఇట్లా ఈ పని మనది అనుకున్నప్పుడు చాలా హిమాలయ పర్వతంలా కనిపించింది. 10 మంది కలిస్తే ఆవగింజల గాలికి ఎగిరిపోతుంది. ఐ రామకృష్ణ వాళ్ళ భార్య లక్ష్మి, కామరాజు గారి భార్య సుందరి, అలాగే అనుకోకుండా నరసరావుపేట నుంచి లక్ష్మీనారాయణ గారు అన్నగారు కూతుళ్ళిద్దరు, వాళ్ళ వియ్యపురాల ఒకళ్ళు ముగ్గురు. మేము ఇప్పుడు 10-15 మంది ఊరగాయల కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నాం. ఇంక నుంచి ఒక ప్రయత్నం ఏంటంటే, మీరంతా సహృదయులు, మాకంటే ఎంతో గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు, మంచివాళ్ళు. ఇప్పుడు మొదలెట్టి జూన్ దాకా మనకి ఇప్పుడు నిమ్మకాయ 2000 పెట్టడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా 4-5 వేలు పెడతాం. అయితే చిల్లీ మర్చెంట్స్ నాకేం చెప్పారంటే, ఇప్పుడు వచ్చే కారాన్ని మీరు వాడితే ఊరగాయ 3 నెలలు 4 నెలల కంటే నిలవ ఉండదు, అందుకని మీరు 3-4 నెలలకి సరిపడా నిమ్మకాయలు పెట్టుకోండి అన్నారు. మనకు ఒక హెల్పింగ్కి దాదాపు 100 నిమ్మకాయలు కావాలి కనుక 2000 నిమ్మకాయలతో మనం పెడితే 20 హెల్పింగ్స్ అంటే అరౌండ్ 10 weeks ఆర్ సే 2.5 months నిమ్మకాయ పాడైపోకుండా బాగుంటుంది. అందుకని 2000 శేషక్కయ్య గారు కూడా 2000 నిమ్మకాయలు దాటి పెట్టద్దన్నారు. అందుకని 2000 నిమ్మకాయలు తెప్పించి ఊరగాయ ఉత్సవాలు మొదలెట్టాం. జనవరి 13, 14, 15 మళ్ళీ జనవరిలో పండు మిరపకాయల కారం పెడతాం. ఫిబ్రవరిలో ఉసిరికాయ పెడతాం. మార్చిలో మళ్ళీ దబ్బకాయ పచ్చడి పెడతాం. తర్వాత ఆవకాయ మాగాయ పెడతాం. చింతకాయ పచ్చడి పెడతాం. ఇవన్నీ కార్యక్రమాలు ముందుగా తెలియజేస్తాం. ఆసక్తి ఉన్న సోదరీమణులు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఫిజికల్గా మనమే అన్నపూర్ణాలయానికి సేవ చేయాలి అన్నది ఒక ప్రయత్నం. మీలో ఎవరెవరికి ఆసక్తి ఉంటే వాళ్ళందరూ దయచేసి ముందుకు రండి, అందరం కలిసి పనిచేద్దాం. జై హో మాత. చాలామంది మాకు దైవారాధన, పూజలు, అభిషేకాలు, హోమాలు వీటికంటే సేవలో చాలా అనురక్తి ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది నిజంగా గుండె లోతుల్లో నుంచి వచ్చిన మాట, నాలుక చివరి నుంచి వచ్చిన మాట కాకపోతే సేవ చేయడానికి జిల్లెళ్ళమూడిలో ఉన్నంత అవకాశం మీకు ఎక్కడా లేదు. మీకు అన్నపూర్ణాలయం గురించి ఆలోచించండి. అన్నపూర్ణాలయంలో అనేక మంది యాత్రికులు, ఉద్యోగస్తులు, అందరింట్లో శ్రీనివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, పిల్గ్రిమ్స్గా వచ్చిన వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ భోజనం చేస్తారు. వీళ్ళందరికీ అన్నప్రసాద వితరణ జరిగే చోట మనం వచ్చి కూరలు తరగచ్చు, కూరగాయలు శుభ్రం చేయొచ్చు, కూరలు తరగచ్చు, సేవ చేయొచ్చు. సహాయం అనే మాట వాడిన, ఎందుకంటే అమ్మవారికి సహాయం చేయడానికి మనం ఎవరం. అలాగే అన్నపూర్ణాలలో వడ్డం చేయొచ్చు. ఒకసారి అమ్మతో చెప్పా కదా, ఒకసారి అమ్మతో మాట్లాడుతూ ఇక్కడ సాధన చేసుకోవచ్చు అమ్మ అంటే, అన్నపూర్ణాలలో వడ్డం చేయొచ్చు నాన్న అంది. సాధన ఫలితం దానివల్ల లభిస్తుంది. అలాగే మాతృశ్రీ మెడికల్ సెంటర్ ఉంది, దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడైనా సేవ చేయొచ్చు. ఇదే మానవ సేవ, ఇదే మాధవ సేవ. దీనివల్ల మోక్షం లభిస్తుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది, మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు వీటిల్లో ఆసక్తి ఉన్నా అందరం ఉత్సాహంగా ముందుకు రావచ్చు, సేవ చేసుకోవచ్చు. జై హో మాత.